సెప్టెంబర్ 2025 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ జీవితంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకి, గృహిణులకి, వృద్ధులకి, రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుంది, కోర్టు వివాదాలు, ఆరోగ్యం, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. తులారాశి సహజ చక్రంలో చూస్తే 7వ రాశి అంటే మేషం నుండి సహజ చక్రం అంటాం. మనం మాట్లాడుకున్నది తులా అయినా కూడా సహజ చక్రం అంటే మేషంతో మొదలవుతుంది. 7వ రాశి ఏంటంటే ఎక్కువగా పబ్లిక్తో అటాచ్మెంట్ ఉండే రాశి అనమాట ఇది. ఇక్కడ శని బలవంతుడు, సో న్యాయబద్ధంగా ఉండాలని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది మీ జాతకంలో కనుక శని బలంగా ఉంటే పబ్లిక్ సంబంధమైన వృత్తుల్లో కానీ కార్యక్రమాలు కానీ ఎక్కువగా చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా బలంగా ఉంటుంది. హాస్పిటాలిటీ, గౌరవం ఇచ్చిపోచుకోవడం ఇట్లాంటివి కూడా కొంత ఉంటాయండి వీరికి. ఏది ఏమైనా సో ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, సో ఈ మాసంలో ఎక్సలెంట్గా ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది, వారి యొక్క ఫోకస్ బాగుంటుంది, మంచి మార్కులు సంపాదించుకుంటారు, మంచి కాలేజెస్లో అడ్మిషన్ కూడా పొందే అవకాశం బలంగా ఉంది. డోంట్ వరీ. అదేవిధంగా ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ సంబంధమైన విద్యార్థులు ఎంట్రన్స్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి కూడా బాగుందండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ తులారాశి వారికి, బాగుందని చెప్పవచ్చు. ప్రేమ 5వ స్థానంలో రాహు ఉన్నారు. 5వ స్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నారు. ఒక నెగిటివ్, పాజిటివ్ అంటే రాహు వల్ల ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ వారితో కొంచెం ప్రేమ వ్యవహారాలు కొనసాగించే అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. రాహు అంటే కొంత చీటింగ్ కూడా ఉండొచ్చు, వెనుక మైండ్లో ఆలోచన వేరే ఉండొచ్చు, బయటికి ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. కాకపోతే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గురుగ్రహం యొక్క దృష్టి ఉంది కాబట్టి సో సెపరేట్ అవుతాయి. ఏదైనా మాట పట్టింపులు కొంచెం ఉండే అవకాశం ఉంది కానీ బట్ యావరేజ్గా అయితే చూస్తే బాగానే ఉందని చెప్పాలి. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవారు, అసలు ఉద్యోగ స్థానం అంటే అధిపతి చంద్రుడు. చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి చంద్ర రాశిలో ఎవరైనా ఉన్నారా గ్రహాలంటే 14 వరకు శుక్రుడు ఉన్నారు, మీ యొక్క రాశాధిపతి. లాభంలో రవి బుధులు ఉన్నారు. ఓకే, బాగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీరు చేస్తున్న సంస్థలో మేనేజ్మెంట్, బాస్ యొక్క మద్దతు మీకు బాగా ఉంటుంది. సో వారి యొక్క సపోర్ట్ ఉంటే చాలా హ్యాపీగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతమందికి కొత్త జాబ్ వచ్చే అవకాశం, మరి కొంతమందికి ఎలిజిబుల్గా ఎవరైతే ఉండి ఉంటారో వారికి ప్రమోషన్ కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుందని చెప్పాలండి. గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి ఏంటంటే ఎట్లా ఉంటుందంటే రవి బలంగా ఉన్నాడు కానీ కేతుతో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ప్రజా సంబంధాల్లో వీరేంటంటే అహంకారులు, అంటే తొందరగా అపార్థం చేసుకోబడతారు, అహంకారులు అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి దగ్గరగా ఓపెన్గా ఉండే ప్రయత్నం చేయండి. మీ వర్క్ మీరు చేసుకుని వెళ్తూ ఉంటామే. రహస్య శత్రువులు కూడా మీకు ఉంటారండి ఈ మాసంలో. సో కాబట్టి కానీ ఉన్నతాధికారుల మద్దతు మీకే ఉంటాయి. ఎంతమంది ఎనిమీస్ ఉన్నా, కాంపిటీటర్స్ ఉన్నా మీ సమస్య మీకే ఉంటుంది. సమస్యలు కూడా అన్ని సర్దుకుంటాయి అని చెప్పవచ్చు. మరి వ్యాపార విషయంలో ఏంటంటే ముఖ్యంగా